ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎప్పుడు ముదుగుమల ముచ్చట్లు, మన ముచ్చట్లు, ఆడవాళ్ళ ముచ్చట్లు చెప్పుకుంటే ఏం బాగుంటుంది. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజండి. నేను మీ ముందుకి కొంత లేటుగా వచ్చాను. అయినా కానీ నేను మన గురించి త్యాగాలు చేసిన ఫాదర్స్, మన దృష్టిలో రోల్ మోడల్స్, హీరోస్గా ఉన్న ఫాదర్స్, పెద్దనాన్నలు, చిన్నాన్నలు, తమ్ముళ్ళు, అన్నలు, ప్రతి ఒక్కరికి కూడా నేను ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా మా నాన్న మెమోరీస్ని మీతో షేర్ చేసుకోవాలని ఇలా మీ ముందుకు వచ్చాను. అప్పుడు నాకు 9 years అనుకుంటా. నా చిన్నతనం నుండే నేను ప్రతి క్షణం నాన్న నాన్న అని పిలిచే భాగ్యాన్ని నేను కోల్పోయాను. ఫాదర్స్ డే అని అంటే ప్రత్యేకమైన దినమంటూ నా దృష్టిలో ఏదీ లేదండి. వాళ్ళు ప్రతిరోజు కూడా మనతో ప్రేమగా ఉంటారు. మనమేమో వాళ్ళ మీద ఆధారపడి ప్రతి ఒక్కటి వాళ్ళతో షేర్ చేసుకుంటూ, వాళ్ళ సలహా తీసుకుంటూ, వాళ్ళ ప్రేమను పొందుతూ ప్రతిరోజు ఉండకుండా ఉంటామా? కాబట్టి నా దృష్టిలో ఫాదర్స్ డే అంటూ, మదర్స్ డే అంటూ ప్రత్యేకమైన దినము ఏం లేదండి. వాళ్ళు ఫీల్ అయ్యే విధానాన్ని బట్టి ఉంటుంది. నాన్నతో నాకు ఉన్న మెమోరీస్ అంటే ఒక 4-5 మాత్రమేనండి. కానీ అవి నాకు చాలా విలువైనవి. నాన్న ఎప్పుడూ వైట్ క్లోత్స్ వేసుకునేవాడని చెప్పేసి, తనకు ఒక వెస్పా, తర్వాత స్కూటీ ఉందని చెప్పేసి, ఆ స్కూటీ వచ్చే నాటికి మాత్రం నాకు కొంత జ్ఞాపకం ఉంది. ఇంకా తను పాటలు చాలా బాగా పాడేవాడు, అది కూడా గుర్తుంది. 2-3 సార్లు నాకు ఊర్లలో చిన్న చిన్న కొట్లు ఉంటాయి కదా, అక్కడ నాకు చాక్లెట్స్ ఇప్పించింది, అది కూడా గుర్తుంది. ఇంకా ఒకసారి బస్సులో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి తనతో జర్నీ చేశాను, అదొకటి. తను అచ్చు జగ్గయ్య పాతకాలం హీరోలాగా ఉండేవాడని చెప్పేసి, నిజంగా తర్వాత చూస్తే నాకు ఖచ్చితంగా అలానే అనిపించింది. ఎందుకంటే తను ఒకసారి రైల్వే స్టేషన్లో ట్రైన్ కొరకు వెయిట్ చేస్తూ సిగరెట్ తాగుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి, అరే మన ఊరికి జగ్గయ్య వచ్చాడని చెప్పేసి అందరూ రౌండప్ చేశారంట. ఆ విషయం అమ్మ నాతో చెప్తా ఉంటే నాకు చాలా గ్రేట్గా అనిపించింది. తను నిజంగా చాలా బాగుండేవాడండి. ఇంకా కార్డ్స్ చాలా బాగా ఆడుతుండేవాడు. ప్రతిసారి డబ్బులు మాత్రం పూడగొట్టుకొని వచ్చేవాడని చెప్పేసి, ఆ విషయంలో మాత్రం వారసత్వంగా నాకు మాత్రం బాగానే వంట పట్టిందండి. మా ఇంట్లో కార్డ్స్ అందరం మేము చాలా బాగా ఆడుకుంటాం. ఇంకా జీతం కన్నా గీతం ఎక్కువ అన్నట్టుగా తనకి ఒక 150 రూపీస్ వస్తే ఆ పైన అంతకన్నా మించి డబ్బులు వచ్చేవంట. నన్ను మాత్రం చాలా ప్రేమగా చూసుకునేవాడు అని చెప్పి అమ్మ చెప్తూ ఉండేది. ఇంకో మాట ఏంటంటే, నాకు చిన్నతనంలోనే పెళ్లి చేసేస్తాను అని చెప్పేసి, అంటే అప్పుడు నా వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 9-10 years మాత్రమే. ఆ వయసుకే నాకు పెళ్ళి అని అంటే, తనకి ఎవరో తెలిసిన వాళ్ళు తన చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్ అయి ఉన్నారని చెప్పి, వాళ్ళు ఫార్మర్స్, వాళ్ళకి బాగా ఆస్తులు ఉన్నాయి, వెల్ ఆఫ్ వాళ్ళు. ఇంకా వాళ్ళు నన్ను అడుగుతున్నారు వాళ్ళ అబ్బాయికి అని చెప్పేసి, ఆ దృష్టితో ఎప్పుడు కూడా నేను చిన్నతనంలోనే నేను పెళ్లి చేసేస్తాను రాణికి అని చెప్పి చెప్తా ఉండేవాడంట. నిజంగానే కనుక నాన్న ఉండి ఉంటే, ఆ ఫార్మర్నే కనుక నేను పెళ్లి చేసుకొని ఉంటే ఏముందండి, ఎంజాయ్ చేసేదాన్నేమో. ఎందుకంటే నా చిన్నతనం అంతా నేను పల్లెటూళ్ళలోనే పెరిగాను కాబట్టి, పొలాలన్నా, చేలగట్లన్నా, కాలువగట్లన్నా, పుట్టలన్నా, చెట్లన్నా, చింత చెట్లు ఎక్కేసి చిగురు కోసుకోవడం, చింతకాయలు దులుపుకోవడం, ఇంకా జామకాయలు కోసుకోవడం, మామిడి పళ్ళు కోసుకోవడం, మామిడికాయలు కోసుకోవడం, ఇలాంటివన్నీ కూడా కోతి పనులన్నీ చేశాను కాబట్టి నాకు ఇష్టంగానే ఉంటుండేది. ఆ అబ్బాయితో నేను మరి అడ్జస్ట్ అయిపోయేదాన్నేమో. అమ్మని ఒక సందర్భంలో నేను అడిగాను, వాళ్ళు నీకేమన్నా తెలుసా అమ్మా అని చెప్పి. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను. వాళ్ళు వెళ్ళాక నాన్న చెప్పినట్టుగా వాళ్ళు బాగానే ఉన్నారు అని చెప్పి. అబ్బాయి ఎలా ఉన్నాడమ్మా అని చెప్పి అడిగాను నేను. అడిగితే అబ్బాయి కూడా చాలా బాగున్నాడు అని చెప్పేసి, ఇంకా నిన్నైతే వ్యవసాయం అయితే చేయనీయకపోయేవాళ్ళు కానీ చాలా బాగా చూసుకునేవాళ్ళు, అంతా బాగున్నారు వాళ్ళు అని చెప్పి చెప్పిందనమాట. ఈ మధ్య కాలంలో నేను ఒక విషయంలో వెరీ స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాను. నాన్నే కనుక ఉండుండి ఆ ఫార్మర్తో నాకు అనుకోని పరిస్థితులలో మ్యారేజ్ జరగకుండా ఉండుంటే, ఇలా నేను మీ ముందుకి యూట్యూబ్ ద్వారా వచ్చినందుకు ఖచ్చితంగా నన్ను ఒక మాట అనేవాడండి, రానమ్మ నీకు ఈ యూట్యూబ్ అవసరమా, ఈ ముద్దుగుమ్మల ముచ్చట్లు అవసరమా, చక్కగా
పిల్ల పాపల్ని చూసుకొని ఇల్లు చక్కబెట్టుకొని కాలం గడిపాక ఎందుకమ్మా నీకు వచ్చిన కష్టాలు ఇవన్నీ అని చెప్పి, ఇవన్నీ నా ఊహాగానాలండి. ఈ మధ్యలో అలా ఫీల్ అయ్యాను. ఇలా నేను మీ ముందుకైతే వచ్చేసాను. ఫాదర్స్ డే సందర్భంగా నాన్నతో ఉన్న నా మెమోరీస్ మీ అందరితో షేర్ చేసుకునే అవకాశం ఇలా వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, నాన్న ఈరోజు నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నా ముద్దుగుమ్మల ముచ్చట్లని నీకే నీ పెద్ద కూతురు రాని డెడికేట్ చేస్తూ, దేవుడి ఆశీస్సులతో పాటు నీ ఆశీస్సులు కూడా నా మీద, మన ఎంటైర్ ఫ్యామిలీ మీద మేమున్నంతకాలం ఎప్పటికీ నీ దీవెనలు మాతోనే ఉంటాయని ఆశతో ఇంకా కోరికతో నీ స్మృతులతో ఇలానే నేను గడిపేస్తానని చెప్పి నీకు మాటిస్తున్నాను. ఇంకా నాన్నతో నా చివరి జ్ఞాపకం అంటే చుట్టాలందరూ వచ్చేసారు. నానమ్మ, బాబాయిలు, చిన్నమ్మలు ప్రతి ఒక్కరు వచ్చేసారు. ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారని తెలుసుకునే ఇది కూడా లేదు. కొంతమంది నన్ను పట్టుకొని ఏడుస్తున్నారు. ఇలా అయోమయంలో ఉన్నప్పుడు ఎవరో చెప్తున్నారనమాట, నాన్నని ట్రాక్టర్లో తీసుకొస్తున్నారు అని చెప్పేసి. ట్రాక్టర్ అంటే ఏంటో కూడా నాకు తెలీదు. తీరా చూస్తే రెడ్ ట్రాక్టర్ వచ్చేసింది. నాన్నను దింపుతున్నారు. వాకిట్లో కింద పడుకోబెట్టేశారు. అమ్మ నాన్న పక్కనే కూర్చొని ఏడుస్తుంది. నేను కూడా అక్కడే కూర్చున్నాను. తమ్ముడుని ఎవరో తీసుకెళ్లారు, చెల్లెని కూడా ఎవరో తీసుకెళ్లారు. అప్పుడు నాన్నకి ఏమైంది అని తెలుసుకునే వయసు కాదు. నిజంగా నాన్నని మిస్ అయ్యాను అని చెప్పి తెలిస్తే నేను ఇంకెంత బాధపడి ఉండేదానో నాకు తెలీదు. ఆ ఫీలింగ్ని గుర్తు చేసుకుంటే అసలు ఇంకా అక్కడి నుంచి అమ్మ కష్టాలు, మా కష్టాలు మొదలయ్యాయి. నాన్నని కోల్పోయిన ఫీలింగ్తో ఎప్పుడైనా నేను నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నల్ని చూసి నేను ఆటోమేటిక్గా బాపు అని చెప్పి పిలిచిన సందర్భాలు ఉన్నాయి. వెంటనే నేను తమాయించుకొని నెక్స్ట్ టైంకి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి మళ్ళీ అంకుల్ అని పిలిచిన సందర్భాలు 1-2 సార్లు ఎదురయ్యాయి. ఇంకా ఎంత స్ట్రాంగ్గా నేను నాన్నని కోల్పోయాను అని చెప్పడానికి ఆ ఒక్క విషయం అప్పుడప్పుడు నాకు గుర్తొస్తూ ఉంటుంది. నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. వెరీ స్ట్రాంగ్ విషయం. నేనే కాదండి, ఇది ప్రతి ఒక్క ఇంట్లో నాన్నను కోల్పోయిన మదర్, చిల్డ్రన్ కూడా ఇలా ఫీల్ అవుతారు. ఆ ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఎంత కేర్ చేసినా కానీ ఇంకా ఏదో కోల్పోయినానన్న ఫీలింగ్తో ఉంటారు. సమాజం దృష్టిలో తండ్రి లేని పిల్లలన్నా, భర్త లేని భార్య అన్న ఒక చిన్న చూపేనండి. ఇంకా ఫాదర్ని కోల్పోయిన మొదలు వాళ్ళ ఇంట్లో ఇంటిల్లిపాది కొంగుబాటు అనేది మొదలవుతుందండి. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఏం మిస్ అవుతారండి? ఓన్లీ ప్రేమ, కేరింగ్, ఆప్యాయత, ఇంకా గారాలు పోవడం, ఇలాంటివన్నీ పేరెంట్స్ నుంచి మిస్ అవుతూ ఉంటారు. ఇంకా అవన్నీ తనతోటి పిల్లల్ని చూసినప్పుడల్లా తనేం మిస్ అయిపోయింది అని చెప్పేసి ప్రతి క్షణం ఫీల్ అవుతూనే ఉంటుంది. తను పెరిగి పెద్దదయ్యి ఒక మెచ్యూరిటీ లెవెల్స్ని తెచ్చుకునేంత వరకు కూడా తను క్యారీ చేస్తూనే ఉంటుందండి. ఈ ఫ్యూచర్ జనరేషన్ నుంచి ఒకటి ఆశిస్తున్నానండి. నేను మీ అమ్మనై, పెద్దమ్మనై, చిన్నమ్మనై, అక్కనై, చెల్లినై, ఆంటీనై మీ ఇంట్లో అనుకోకుండా ఇలాంటి పరిస్థితులు మీ ఆత్మ బంధువులకి ఎవరికైనా ఎదురైతే మీ వంతు సహకారంగా వాళ్ళకి మీరు ఏమిచ్చినా ఇవ్వకున్నా ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి నేనున్నాను అంటూ ధైర్యాన్ని చెప్పి ప్రేమతో కొంచెం మోర్ ఎఫెక్షన్తో చూస్తే చాలండి. వాళ్ళు ఇంకా కుంగుబాటుతో ఉండరు. ఎప్పటికీ కూడా వాళ్ళ ఎదుగుదలకి మీరు దోహదం చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇదేనండి నేను మీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాన్నతో మా మెమోరీస్. నాన్న అచ్చు జగ్గేలానే ఉన్నాడు కదా. అమ్మతో నాన్న, నాన్న మాతో, నేను, తమ్ముడు, చెల్లెళ్ళు. ఇంకా చిన్నది ఎవరనుకుంటున్నారు? నేను, అమ్మ. ఈరోజు ఎంత మంచి ముచ్చట్లని షేర్ చేసుకున్న తర్వాత నాకెందుకో ఈ ఎపిసోడ్ని స్పాయిల్ చేయాలని లేదండి. ఈ చీరల ముచ్చట్లు, గొలుసుల ముచ్చట్లు, ముద్దుగుమ్మల ముచ్చట్లు ఎప్పటికీ ఉండేవే. మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాం. 2 వీక్స్ బ్యాక్ నేను త్రివేంద్రం వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా కొన్ని ముచ్చట్లు మిగిలిపోయాయి.
అవి నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తానని చెప్పాను కదా. ఈలోగానే మరి ఫాదర్స్ డే వచ్చింది. అందులో నా మెమోరీస్ మా నాన్నతో, ఇంకా అదెలా మిస్ చేసుకుంటాను. ఈ చీర, ఈ గొలుసు, అప్పుడు ఇంకొక గొలుసు, ఆ 2 గొలుసులతో పాటు కొన్ని ముచ్చట్లు మీకు షేర్ చేస్తానే. అప్పటి వరకు మరి ఎప్పట్లాగే సెలవు. ఓకే, లవ్ యూ.